నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే పద్మిని. నెగటివ్ ఎనర్జీ, ఈ నెగటివ్ ఎనర్జీ అనేది నమ్మిన వాళ్ళు మాత్రం, అంటే కొంతమంది నమ్మరు నెగటివ్ ఎనర్జీ అనేది ఏం ఉండదు అని. మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, దైవశక్తి ఎలా అయితే ఉంటుందో అసుర శక్తి కూడా అలాగే ఉంటుంది. అంతేగా, ఎప్పుడు అసుర శక్తి కిందే ఉంటుంది, దైవశక్తి ఎప్పుడు పైనే ఉంటుంది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ ఎప్పుడు పాజిటివే, నెగటివ్ ఎప్పుడు నెగటివే. అయితే ఈ నెగటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళకే తెలుస్తుంది దాన్ని అది ఎంతలా హింసిస్తుంది అనేది. బాధపడిన వాళ్ళకైతే తెలియదు, కానీ దాని నుంచి మీరు రెమెడీస్ కూడా చెప్తున్నారు. అది రిలీఫ్ ఎలా ఇస్తుందో ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి. ఒక్కసారి వారి మాటల్లో విందాము. ఆ తర్వాత మీరు కూడా మళ్ళీ ఇంకొకసారి ఎలా చేసుకోవచ్చా రెమెడీ అనేది విందామక్క. రెమెడీ అంటే ఇక్కడ మన సంకల్పమే రెమెడీ. అవతల మనిషి బాగుపడాలి అన్న నా ఆలోచనే రెమెడీ. ఎప్పుడు కూడా మీరు చూడండి, అవతల వాళ్ళ గురించి మనం దండం పెట్టుకుంటే చాలా తొందరగా అవుతుంది వర్క్, మన గురించి దండం పెట్టుకునే దానికంటే కూడా. నేను నా జీవితంలో చాలామంది, నేను అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్ సెటిల్ అవ్వట్లేదే స్రవంతి, ఇట్లా మా ఫ్రెండ్ అనమాట, లేట్ అవుతుంది అంటే, మాకంటే కూడా ఒక 2 years పెద్దది, తను 2 or 3 years పెద్దది. ఇట్లా అవ్వట్లేదు ఇంట్లో, ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది నాకు, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అంటే, పాపం దీనికి మ్యారేజ్ సెటిల్ అయితే బాగుండు అనుకుంటే వితిన్ 1 weekలో మ్యారేజ్ సెటిల్ అయింది. అంటే వీఆర్ సెండింగ్ అవర్ పాజిటివ్ విషెస్ టు దెమ్ అనమాట. మన అదొకటిను, అయ్యో వాళ్ళకి పని అవ్వాలి అనే సత్సంకల్పంతో మనకెక్కడ కూడా స్వార్థం అనేది ఉండదు. అందుకని తొందరగా పని అవుతుంది, యూనివర్స్ కూడా తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది ఆ స్వార్థం లేకపోతే. ఇక్కడ ఏంటంటే నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. నేను కూడా సైన్స్ స్టూడెంట్ని. అంటే ఎప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయా అని ఎప్పుడన్నా అనుకుంటే ఎందుకు ఉండవు, ఎందుకంటే నైట్ నా ఆలోచనకి అందిన విషయం ఏంటి అంటే, పగలెంతో రాత్రి అంతే కదా మనకి. ఎక్కువగా మనం ఎప్పుడే మాట ఏది ఉపయోగిస్తాం, సూర్యోదయం సూర్యాస్తమయం అని ఉపయోగిస్తాం, కానీ మనమే జరిగిపోతున్నాం. సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు, అవునా కాదా? అంటే మనం జరిగిపోతూ కూడా మనం జరగట్లేదు అనుకొని ఉదయిస్తున్నాడు, 7 గుర్రాల మీద స్పీడ్గా వచ్చేస్తున్నాడు మన కోసము వెలుగు ఇవ్వడానికి అనేది, ఆ పాజిటివిటీని కూడా మనం నింపుకుంటున్నాం, అవునా కాదా? అట్లా మనం ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీని దాన్ని ఎట్లా క్లెన్స్ చేస్తుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు నా జీవితంలో ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, భగవంతుడు నిజంగా నా సంకల్పానికి అంత శక్తిని ఇచ్చాడా, స్వామి ఒక్కసారి చూడు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఆ ఇబ్బంది వెంటనే తొలగిపోయినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. అంటే నాకు కొన్ని వేల రూపాయలు ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా అంత హ్యాపీగా ఉండనేమో, కానీ అమ్మ మీరు మాట్లాడిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది అని వాళ్ళు చెప్తారు చూసారా. అంటే ఇది నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరందరూ కూడా, ప్రేక్షకులు కూడా వేరే వాళ్ళ గురించి దండం పెట్టుకుంటారు, వాళ్ళకి పని అవ్వాలనుకుంటారు. నిస్వార్థంగా ఒక సంకల్పాన్ని మనము అనుకోవాలి, నిర్మించాలి అనే దాని మీద నేను ఈరోజు చెప్పడం జరిగింది అనమాట. అది ఒక్కసారి మరి మీరు ఆనందం పొందారు, ఆ ఆనందాన్ని మేము లైవ్ లో కూడా చూడాలి. తప్పకుండా నేను మాట్లాడిస్తాను. వాళ్ళు ఏంటంటే, పాపం మా అమ్మాయికి నెగటివ్ ఎనర్జీ ఉంది, దానివల్ల ఏంటంటే ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడు కూడా పని చేయాలనిపించదు, అంటే కూర్చోవాలనిపిస్తుంది, వర్క్ చేయబుద్ధి కాదు. 2 పిల్లలు ఉన్నారు, ఎలా లైఫ్ లీడ్ ఎలా చేయాలి అని చెప్పినప్పుడు నాకు కరెక్షన్ చేయమని చెప్పి ఇచ్చారు. ఆవిడ ఇచ్చినప్పుడు కొంచెం కరెక్షన్స్ ఎక్కువ అయ్యి కాస్త లేట్ అవుతుంది. నేను అనుకున్న దానికంటే ఒక 2 రోజులు లేటుగా చేయాల్సి వస్తుంది, అంటే టైం సరిపోక నాకు. అలా చేస్తున్నప్పుడు నేను ఆ అమ్మాయితో ఎందుకో మాట్లాడాలి అనిపించింది నాకు. నేను ఆ రోజు బయటికి వెళ్ళాను, మా వాళ్ళందరూ సరే పిల్లలు కదా, వాళ్ళు అది తింటాం ఇది తింటాం అంటే, సరే నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. నేను మాట్లాడితే ఫస్ట్ ఆ అమ్మాయి నాతో మాట్లాడడానికి భయపడిందిట, నేను మాట్లాడను అని.
అంటే ఎందుకమ్మా ఎందుకు అని అంటే, లేదండి అమ్మాయితో మాట్లాడించండి అని చెప్తే, మాట్లాడితే ఫస్ట్ భయంగా మాట్లాడింది ఆ అమ్మాయి. నాకు ఏ పని చేయాలనిపించట్లేదు, నాకు కూర్చోవాలనిపిస్తుంది, అందరూ నన్ను తిడుతున్నారు అని చెప్తూ వచ్చిందనమాట. నాకు ఎక్కడో తేడా అనిపించింది. వెంటనే ఆవిడకి చెప్పాను, స్విచ్ వర్డ్ చెప్పాను. నేను చాలామందికి ఆ స్విచ్ వర్డ్ రాసుకున్నారు. మనం 01 సేజ్ గార్డ్ గురించి చెప్పాం, నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక అని చెప్పి, అది ఇమ్మీడియట్గా రాయండి అమ్మా అని చెప్పడం జరిగింది. కానీ మాట్లాడిన వెంటనే ఆ అమ్మాయి నెక్స్ట్ డే నుంచే పని చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంత క్విక్ రిజల్ట్ ఉంటుందా అక్క? క్విక్ రిజల్ట్ ఉంటుందా అంటే అది శ్రీపాద శ్రీవల్లభులు ఇచ్చిన వరం అనుకోవచ్చు. అద్భుతం, ఇంకా మాటలు లేవు. రైట్. తప్పకుండా మన అంటే అక్కడ నాకేం స్వార్థం లేదు. నాకు ఇచ్చిన వర్క్ ఏంటి, వాళ్ళు సిగ్నేచర్ చేసి పంపించండి అని. కాకపోతే సిగ్నేచర్ కోసం నేను అందరికీ చెప్పాల్సింది ఏమనుకుంటున్నాను అంటే, నేను ప్రాక్టీస్ చేసే ఏన్షియంట్ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటే మంచి వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలి. ఒక క్రమబద్ధంగా పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీకు 6 లక్కీ నెంబర్ అనుకుందాం ఫర్ సపోజ్. మీకు ఒక్కరికి నేను 6లో సిగ్నేచర్ పెట్టి పంపించేశాను. మీ హస్బెండ్ కానీ, మీ మదర్ కానీ, మీ పాప కానీ 3 నెంబర్లో ఉందనుకుందాం. ఒక నెల రోజులో 2 నెలల తర్వాత ఆ వైబ్రేషన్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అంటే 3, 6 ఒక చోట ఉండకూడదని మనం చెప్తున్నాం. అలా నేను మీరు ఒక్కళ్ళు వచ్చారు కదా అని చెప్పి మీకు ఒక్కరికి నేను చేయలేను. ఎందుకంటే నాకు తెలుసు కదా, తెలిసి తప్పు చేయకూడదు. నేనేం చేస్తా అంటే, మీ హస్బెండ్ ఇవ్వండి, మీ వైఫ్, మీ పిల్లలది ఇవ్వండి అని చెప్పి నలుగురిది చేసి పంపిస్తాను నేను. సరే భగవంతుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తాడు మనకి, అది తర్వాత విషయం. విద్యను ఎప్పుడు కూడా విద్య నేర్పించిందే మనం చెయ్యాలి అనే సంకల్పం నాది. అట్లా నేను దాన్ని డీవియేట్ చేయలేను. అప్పుడు కాపాడుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే యూనివర్స్ చూస్తోంది అని మీరు చెప్తూ ఉంటేనే మేము ఇంత నమ్ముతాం, మీరు ఇంకెంత నమ్ముతారు. అదే కదా. అంటే వాళ్ళ తీసుకోవడం జరిగింది, వాళ్ళని వైబ్రేషన్ సరిగ్గా పెట్టడం జరిగింది అనమాట. సో అట్లా మనము ఆ సత్సంకల్పం అనేది ఈ అమ్మాయి విషయంలో సిగ్నేచర్ అసలు నేను చేంజ్ చేయకుండానే భగవంతుడు ఆ అమ్మాయికి మంచి దారి చూపించాడు. ఇప్పుడు ఆ అమ్మాయి నార్మల్గా ఉంది. హలో హలో, నమస్తే అండి, నా పేరు పద్మిని, నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే పద్మిని గారు. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మీ గురించి, మీ పాప గురించి విన్నాము. అవునండి, 3 years నుంచి కొంచెం పాప ఏంటో డల్ గా ఉండడము, ఏ వర్క్ చేయకపోవడము, కొంచెం అంటే అంతే డిపెండ్స్ ఆన్ నా మీద అయిపోయింది అనమాట. నాకేమో ఏం చెప్పలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. అంతకు ముందు బాగానే ఉండేదా అండి పాప? బాగుంది మేడం, మ్యారేజ్ కి బాగుంది. మ్యారేజ్ అయిన ఒక 8 months బాగుంది మ్యామ్, చాలా బాగుంది. ఆఫ్టర్ 8 months అయిపోయిన వెంటనే ఇంకా తనకి కూడా ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలు. ఆ ప్రెగ్నెంట్ నుంచి మళ్ళీ ఇప్పుడు పిల్లాడికి 9 months వచ్చింది. సెకండ్ బాబుకి 9 months వచ్చినా ఆమె వర్క్ అర్థం చేయట్లేదు. అసలు ఎందుకు చేయట్లేదు కూడా తెలియట్లేదు. అలా అని ఆ అమ్మాయి ఏమైనా చెయ్యని పాప అంటే కాదు, చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నిట్లో. ఫస్ట్ మ్యూజిక్ లో ఎంఐ చేసింది, ఇప్పుడు డాన్స్ లో ఎంఐ చేస్తుంది. చాలా చాలా మంగళ తెలు అనమాట ఆమెకి. అసలు నేను అట్లా అంటే ఒక తల్లిగా నేను చెప్పుకోకూడదు కానీ చెప్తున్నా. అట్లాంటిది ఇంకా నాకు అర్థం కాక మేడం వీడియోస్ చూస్తూ నేను మేడం కి కాల్ చేశా. మేడం నాకేం అర్థం కావట్లేదు, పిల్లని కొట్టను లేను, తిట్టను లేను, ప్రతిరోజు నేను వండి ఇవ్వడము, ఆమె తినడము, ఆమె ఒంటింట్లోకి రాకపోవడం నాకు కష్టంగా ఉంది, చూసే వాళ్ళకి బాగుండదు కదా మ్యామ్, నాకు ఎందుకు భయంగా ఉంది అని అంటే, కొంచెం అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అది పంపించండి, నేను ఒకసారి చూస్తానమ్మా అని చెప్పి చూశారు. ఏవో స్విచ్ వర్డ్ ఇచ్చారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు మేడం మా అమ్మాయితో మాట్లాడతారా అంటే అలా అసలు భయపడిపోయిందో. మేడంతో మాట్లాడలేకపోయారు, అసలు మాట్లాడలేదు. తర్వాత ఆవిడ ఇచ్చిన స్విచ్ వర్డ్ అవి కొంచెము బంద్ చేశాయి. నెక్స్ట్ డే నుంచి తను అంటే కొంచెం భయం పోయి కొంచెం ఓకే ఫైన్ అన్నట్టు అనిపించింది. ఇంకా తర్వాత మాకు అన్ని చాలా రెమెడీస్ చెప్పారు ఆవిడ. ఆ రెమెడీస్ చేయమన్నారు. ఆల్వేస్ ఇప్పుడు రెమెడీస్ లో ఉన్నాం, రెమెడీస్ చేస్తున్నాము. ఆల్ రైట్ మ్యామ్. రేపు మేము తిరుపతి కూడా వెళ్తున్నాము. ఆవిడ దయ వల్ల కొంచెం ఫాస్ట్ గా ఉండి మేము ఫాస్ట్ గా పిల్లలు ఫాస్ట్ గా అయిపోతే దాన్ని కూడా కొంచెం ఫాస్ట్ గా. రియల్లీ అద్భుతం మ్యామ్, రియల్లీ అద్భుతం, మామూలు అద్భుతం కాదు. నిజంగా చాలా బాగా. అంటే
ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని అంటే, లేని వాళ్ళకి ఆవిడ హెల్ప్ చేస్తున్నారు. ఆవిడ చాలా పైకి వెళ్తారు. మా దీవెనలు, మా అంటే మా ఆతృత, మా బాధ ఆవిడ అర్థం చేస్తున్నందుకు రియల్ ఆవిడకి చాలా గ్రేట్. ఇప్పుడు మేమందరం కూడా ఆవిడకి థ్యాంక్ఫుల్ మ్యామ్. ఎందుకంటే అందరూ డబ్బులు ఇవ్వాలని లేదు కదా మ్యామ్, అందరికీ ఉండొచ్చు, ముందుకుపోవచ్చు. కానీ డబ్బు లేకుండా ఆవిడ రెడ్డి చెప్పి మమ్మల్ని లాగుతున్నారు చూసారా, ఆవిడకి 10 కాలాలు ఇలాగే చెప్తూ ఆవిడ ఇంకా పైకి వెళ్ళి ఇంకా ఇంకా ఆవిడ ఉచ్చ స్థితిలోకి వెళ్ళాలి. నేను మాత్రం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పద్మిని గారు. చాలా చాలా గ్రేట్, చాలా థ్యాంక్ యూ. పద్మిని గారు మీరు కూడా ఎంత సాంప్రదాయంగా వస్తున్నారు. యాంకర్ అంటే మీలాగా ఉండాలి మేడం. నిజంగా మీరు మేడంని మెచ్చుకుంటున్నారు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని. ఆవిడ వచ్చినందుకు ఆవిడ బ్యూటిఫుల్ మీకు కూడా అంటుంది చూడండి. 6 నెలలు సావాసం చేస్తే లేదు, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారంటారు చూసారా. ఆవిడ సావాసం చేయగానే అయిపోయాను. లేదు ఆవిడ పాజిటివ్ అంటే మీకు వచ్చేసింది, చాలా వచ్చేసింది మీకు. కానీ నిజంగా రియల్లీ యాంకర్ అంటే మాత్రం సూపర్ మేడం. చాలా పద్ధతిగా వస్తున్నారు. ప్రతిదీ మెడలో నల్ల పూసలతో సహా వేసుకొస్తున్నారు. రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. అందరు తీసేసుకుంటున్నారు కదా మేడం, ముందరే తీసేసి పక్కన పడేస్తున్నారు. కానీ మీరు పద్ధతిగా వచ్చి చూపుతున్నారు. మనం యాంకర్ కూడా ఈ విధంగా చెయ్యొచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన సాంప్రదాయాన్ని మనం వదలక్కర్లేదు అన్నది చాలా బాగా చెప్తున్నారు. చాలా ఇష్టం నల్లపూసలు వేసుకోవడం, సింధూరం పెట్టుకోవడం. ఇన్ఫాక్ట్ మరి ఇంకా చెప్పాలి అంటే నేను అసలు ఈ నల్లపూసలు వేసుకోవడానికే పెళ్లి చేసుకున్నాను. మేడం అన్ని కాదు మేడం, చెప్తున్నారు ఇది ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారు మేడం. మనం ఏ వర్క్ అయినా చేసినంత మాత్రం అవన్నీ తీసేయాలని రూల్ లేదు కదా. అంతే, తీసేసే యాంకరింగ్ చేయాలి, తీసేసే వేరే చేయాలని లేదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సంతోషంగా ఉంటుంది. మీరు చక్కగా మీ గ్రాటిట్యూడ్ ని చూపిస్తున్నారు, యూనివర్స్ చూస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. వావ్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా, అసలు నెగటివ్ ఎనర్జీ అసలు అలా అంత సింపుల్ గా అలా వెళ్ళిపోవటం సాధ్యమా అంటే ఇదిగో సాధ్యమే. ఎవరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా వేలకు ఖర్చు పెట్టుకోకండి. ఏదో ఏంటంటే ఒక 100 నిమ్మకాయలు కోస్తే, ఒక 50 నిమ్మకాయలు కోస్తేనే ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనేది మైండ్ నుంచి తీసేసేయండి. అసలు అర్థమైందా? ఆ నెగటివ్ ఎనర్జీకి క్లెన్స్ చేయాలి అంటే పాజిటివ్ రావాలి. ఏదైనా మనకి చెడు వాసన వస్తుంది, గబగబా తలుపులు తీసేస్తాం, మంచి సువాసన వచ్చేది ఏదైనా పెట్టుకుంటాం, నార్మల్ అయిపోతుంది. అంతే ఫాస్ట్గా నెగటివ్ ఎనర్జీని కూడా పాజిటివ్ చేయడానికి ఏం లేదు, ఒక లైన్ మీద ఇంకో లైన్ గీస్తే చాలు. దీని గురించి మీరు అందరూ కూడా పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. మన ఇంట్లోనే ఉండి నెగటివ్ ఎనర్జీని శుభ్రంగా బయటకు పంపించేసేయచ్చు. వాళ్ళ పరిస్థితుల్ని బట్టి కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి. అందుకు